Tirumala Enterprises, cement, steel, sanitary and tiles studio. One-stop solution for all your home needs. Rekurti, Karimnagar. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను లావణ్యారెడ్డి. ప్రస్తుతం మనం కరీంనగర్లో ఉండే వెజిటేబుల్ విలేజ్లో ఉన్నాము. సో ఏంటి వెజిటేబుల్ విలేజ్ అనుకుంటున్నారా? ఎస్, మీరు విన్నది కరెక్టే. కరీంనగర్ మార్కెట్కి వచ్చే వెజిటేబుల్స్లో 80% ఆఫ్ వెజిటేబుల్స్ ఈ గ్రామం నుంచి అక్కడికి సప్లై అవుతూ ఉంటుంది. సో అందుకే ఈ గ్రామాన్ని వెజిటేబుల్ విలేజ్గా పిలుస్తున్నారు. సో ఆ గ్రామం కరీంనగర్లోని గోపాల్పురం గ్రామం. సో మనం ఇప్పుడు గోపాల్పురం గ్రామంలోనే ఉన్నాము. ఇక్కడ రైతులు చాలా సేంద్రియ రసాయనాలతో కూరగాయల సాగు చేస్తున్నారు. ఒక్కొక్కరికి ఒక 3 ఎకరాలు ఉందనుకోండి. ఒక్క ఎకరం ఖచ్చితంగా వెజిటబుల్స్‌కి కేటాయించుతారు వాళ్ళు. మిగిలిన 2 ఎకరాలలోనే వాళ్ళు వేరే వ్యవసాయం చేసుకుంటారు గానీ, ఎవ్రీ పర్సన్ మస్ట్ అండ్ షుడ్ తనకున్న దాంట్లో కొంతవరకి గూడా కూరగాయల సాగుకి ఇక్కడ కేటాయిస్తున్నారు. సో, అత్యాధునిక టెక్నాలజీస్‌తో పాటు ఎట్లాంటి పెస్టిసైడ్స్, కెమికల్స్ యూజ్ చేయకుండా ప్రజల ఆరోగ్యరీత్యా సేంద్రియ రసాయనాలతో కూరగాయలను పండిస్తున్నారు. సో, కాలానుగుణంగా ఇప్పుడు లేటెస్ట్ వెజిటబుల్స్ గూడా క్యాబేజీ గానీ, కాలీఫ్లవర్ గానీ, ఇది చూడొచ్చు మనం ముల్లంగి గానీ, బెండ ఎవ్రీథింగ్ ఏది లేదు అనకుండా బీట్రూట్‌తో సహా ఎవ్రీ వెజిటబుల్స్ ఇక్కడ ప్రతి ఒక్కరు గూడా పండిస్తున్నారు. సో, వీళ్ళు ఎలాంటి పెస్టిసైడ్స్ గూడా యూజ్ చేయడం లేదు. సో, ప్రజల ఆరోగ్య రీత్యా 80% ఆఫ్ టోటల్ కరీంనగర్ కూరగాయల మార్కెట్‌లో వెజిటబుల్స్ ఇక్కడి నుంచే వస్తున్నాయి. ప్రస్తుతం మనం వెజిటబుల్ విలేజ్ గోపాల్పురంలో ఉన్నాం గదా! ఇక్కడ ఒక రైతు మనతో ఉన్నారు. సో, తనతో మాట్లాడించే ప్రయత్నం ఒకసారి చేద్దాము. సో, వాళ్ళిక్కడ గూడా సేంద్రియ రసాయనాలతో వెజిటబుల్స్‌నన్నిటిని గూడా పండిస్తున్నారు. కరీంనగర్‌కి వచ్చే మార్కెట్‌లో 80% ఆఫ్ వెజిటబుల్స్ గోపాల్పూర్ విలేజ్ నుంచే వస్తాయి. సో, వీళ్ళు ఎక్కడా గూడా పెస్టిసైడ్స్ యూజ్ చేయకుండా ఓన్లీ సేంద్రియ రసాయనాలతో ఈ పంటలన్నీ గూడా పండిస్తున్నారు, కూరగాయల పంటలు. సో, సార్‌ని అడిగి తెలుసుకుందాం. మనం ఇంకా డీటెయిల్‌గా ఏంటి, ఎలా వాళ్ళకి ఏడాది పొడవునా పనులుంటాయా, మరి వాళ్ళ లాభాలేంటి అనే విషయాల గురించి కూడా ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం మనం. సార్ నమస్తే సార్. సార్ మీ పేరు చెప్పండి సార్. నా పేరు మంద తిరుపతి, గోపాలపురం, కరీంనగర్ రూరల్ మండలం, కరీంనగర్ జిల్లా. సార్ చెప్పండి. మీరంతా కూరగాయలు సాగు చేస్తున్నారు గదా! సో, ఎట్లా సార్ మీకు పెట్టుబడి అంతా ఓకేనా? లాభాలొస్తున్నాయా? మీరు ఏ ఎరువులు యూజ్ చేస్తాళ్ళు? ఏడాది పొడవునా ఉంటదా? మీరొకసారి డీటెయిల్‌గా చెప్పండి సార్. అంటే మాకు ఏడాది సంవత్సరం కాలం మొత్తం కూరగాయల సాగు చేస్తాం. ఎందుకంటే ఏ సీజన్‌లో ఏ కూరగాయలు పండుతాయనేది మాకు ఎందుకంటే వెనకటికెళ్ళే మా తాత ముత్తాతల ఐడియా ఉంది. కాంచెలే మేము నేర్చుకున్నాం కాబట్టి, మనం జూన్, జూలై వచ్చినప్పుడు మేమెక్కువ బెండ, సోరకాయ, పప్పు దోస ఇట్లాంటివి సాగు చేస్తాం. మళ్ళా జూలై ఆఖరు ఆగస్టు వరకు క్యాబేజీ, కాలీఫ్లవరు, టమాటా ఇట్లాంటి పంటలేసుకుంటూ, ఇక మనకు ఇట్నే మన కాలానుగుణంగా ఏ పంటలైతే పండుతాయో ఒక క్యాలెండర్ లాగా మేము దీన్ని సాగు చేస్తాం. ఫస్ట్ వే ఇప్పుడు ఒక రైతుకు 4 ఎకరాలు ఉందంటే, ఒక ఎకరం కూరగాయలకు ఉంచుకుంటాడు మా ఊళ్ళే. ఆ కూరగాయలు ఏందంటే 3 పార్ట్‌లు చేసుకుంటాడు. ఒక పార్ట్ ఒక కూరగాయ పెడితే, ఇంకో పార్ట్ ఇంకో కూరగాయ పెడతాడు. ప్రతి రైతు ఒక 10 గుంటలు ఆకుకూరలకు గూడా ఉంచుకుంటారు. ఎందుకంటే ఆకుకూరలు అనేటివి నిత్యావసరాల లెక్క మనకు 25 రోజులకే మనకు చేతికొస్తాయి కాబట్టి అవి ఉంచుకుంటాం. ఇక వేరే కూరగాయలంటే మనకు 60-70 రోజుల పంట కాలం పడతది కాబట్టి చేస్తాం. కాపోతే మా తాతలు ఎక్కువ చేసిన దానికి మాకిప్పటికేందంటే ఇప్పటి పంట, ఇప్పటి టెక్నాలజీని యూజ్ చేసుకొని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హార్టికల్చర్ వాళ్ళను ఊకే మా ఊరును విజిట్ చేసి, వాళ్ళు చెప్పే సలహాలతోటి ఈ మధ్యలో డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ తోటి కొంచెం మాకింకా దిగుబడులు పెరిగినాయి. దాంతోటి పాటు కొంతమంది రైతులం పర్మనెంట్ పెండాల్సు, కొంతమంది ట్రెల్లిస్ విధానం అంటే కట్టెలు హ్మ్. పాతుకొని అట్లాంటి సాగు విధానాన్ని కొంతమంది బీటెక్ చేసిన యువకులు, ఇంటర్మీడియేట్ చేసిన యువకులు జాబులు రాక మళ్ళా తాతమ్మల భూములనే, అయ్య వాళ్ళ భూములను సాగు చేసుకుంటూ ఈ సంవత్సరం మా ఊళ్ళో దాదాపు ఒక 30% కూరగాయల సాగు ఎంకరేజ్ అయింది.
కాకపోతే కూరగాయల సాగు అనేది ఎట్లుంటదంటే కత్తి మీద సాము. మనకు మార్కెట్ రేట్‌ని బట్టి మనకు డబ్బులొస్తాయి గానీ, మనం మార్కెట్ రేట్ లేదని దిగాలు పడకుండా మళ్ళా పంట గాకుండా మళ్ళో పంటకు ప్రిపేర్ అయితే ఆ రైతు నష్టపోడు. అయ్యో! ఇది మనం ఫస్ట్ ఏసినాం నష్టపోతున్నాం అంటే ఖతం ఇగ ఆ రైతు వెనుకకు పోయినట్టే. ఆ పంట మునిగినా గానీ రెండో పంట ఎందుకంటే ఏడాది పొడుగునా 4, 5 పంటలు తీసుకోవచ్చు కూరగాయలను. ఎట్లా సార్ ఇప్పుడు మార్కెట్‌లో మీకు కరెక్ట్ రేట్ వస్తుంటదా ఈ పంటలకన్నింటికి గూడా? అంటే ఒక 10 గుంటలు, 20 గుంటలు పెట్టినోళ్ళేమో వాళ్ళు పొద్దున హ్మ్. 4 గంటలకు అట్లా మార్కెట్‌కి పోయి పొద్దున 9, 9:30కి రిటైల్ అమ్ముకుంటారు. వాళ్ళకి కొద్దిగా ఎక్కువుంటది. ఓకే. మేము ఒక ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు సాగు చేసే రైతులం ఏం చేస్తామంటే నైట్ మార్కెట్ కరీంనగర్‌లో హోల్‌సేల్ వీక్లీ మార్కెట్‌లో ఉంది కాబట్టి హ్మ్. మేము ఎక్కువ హోల్‌సేల్‌గా అమ్ముతాం. కొంతమంది రిటైల్‌గా అమ్ముకుంటారు. మా గిట్టుబాటు మాకుంటది. వాళ్ళ గిట్టుబాటు ఓకే. వాటోళ్ళకుంటది. కాకపోతే మాకు కొద్దిగా మాకు ఇంతకుముందు మిషన్ కాకతీయ అప్పుడు చెరువులో పూటిక మట్టిని ఎక్కువ పోసుకున్నాం. దాంతోటి ఇప్పుడు దిగుబడులు పెరిగినాయి. దాంతోటి పాటు మాకు ఊర్లో గొర్రెల మందలుంటాయి. కొద్దిగా హ్మ్. పశువుల పేడ, పశువుల కోళ్ళ పేడ. ఎరువు అన్నీ పచ్చి రొట్టె ఎరువులు ఇట్లాంటివి మేము అల్లుకుంటూ కొద్దిగా అంటే మరీ రసాయన ఎరువులు గాకుండా కొద్దిగా సేంద్రియ ఎరువులతోటి ఎరువులతోటి మేము సాగు బెస్ట్. చేస్తున్నాం. మనం కాలానుగుణం ఎట్లా అంటే మనకు వింటర్ సీజన్‌లో క్యాబేజ్, కాలీఫ్లవర్ ఎక్కువొస్తాయి. దానికి ఎట్లాంటి పెస్టిసైడ్ పెద్దగా కొట్టవలసిన వాటికేం అవసరం అవసరం లేదు. అదే జూన్, జూలైలో పెడితే కొద్దిగా అవసరం. జూన్, జూలైలో పెట్టినప్పుడు కొంచెం మాకు వేప నూనెతోటి పాటు కొద్దిగా రసాయన మందులు గూడా అప్పుడప్పుడు స్ప్రే చేస్తాం గానీ, మరీ వాళ్ళు పేపర్‌లో రాసినంత కొట్టము. అవును. ఎందుకంటే దాంతో వాళ్ళతోటి పాటు మేము గూడా తింటాం గాబట్టి, మాకు అది అనుకున్నంత లేదు. ఎక్కడనో మహారాష్ట్ర ఆ ఏరియాలో ఎక్కువ కొడతారు కావచ్చు గానీ, మా ఈ విలేజ్‌లో మాత్రం ఎందుకంటే ఆకుకూరలు అనేది ఎక్కువ రసాయనాలు కొట్టినా గూడా పెడుసైతాయి, ఆకులు ఖరాబయితాయి. మేము అట్లా గాకుండా కొద్దిగా వేప నూనెతోటి, ఈ మన వర్మి సేంద్రియ కంపోస్టు, పద్ధతులు. సిటీ కంపోస్ట్ అని ఈ మధ్యలో ఫెర్టిలైజర్ కంపెనోళ్ళే అమ్ముతుర్రు. గోదావరి గోల్డ్, సిటీ కంపోస్ట్ అని కొన్ని కంపెనీలు కోరమండలోళ్ళది, కిసానోళ్ళది అమ్ముతుర్రు గాబట్టి, మేము అది గూడా వాడుతున్నాం గాబట్టి మాకు దిగుబడులు పెరిగినాయి. దీనితోటి పాటు మాకు అవగాహన సదస్సులు గూడా ఎక్స్‌పోజర్ విజిట్‌లు పెట్టిర్రు చాలా సార్లు. హ్మ్. ఆ ఎక్స్‌పోజర్ విజిట్‌లో గూడా చాలా మంది మేము నేర్చుకొని, ఇప్పుడు కొత్తగా మేము ఇంకా చేస్తున్నారు ఇంకా చేస్తున్నాం. బెటర్. ఓకే ఈ సార్. సంవత్సరం దాదాపు ఒక 20-30 ఎకరాలు డ్రిప్ ఇరిగేషన్ కొత్తగా మాకు హార్టికల్చర్‌లో ఇచ్చారు. ఇంకా కూరగాయల సాగు పెరుగుద్ది గానీ తగ్గదు మా దగ్గర. ఓకే సార్. ఇప్పుడు ప్రభుత్వం నుంచి మీకెట్లా ఏమైనా సహాయం అందుతుందా సార్? ఏ విధంగా ప్రభుత్వం మిమ్మల్ని ప్రోత్సహిస్తుందని జెప్పొచ్చు ఈ విషయంలో? మాకు ప్రభుత్వం అంటే రైతుకు ఎంతిచ్చినా తక్కువనే. వాళ్ళు ఇచ్చినామని కాగితాల మీద చెప్తారు గానీ, రైతుకొచ్చేసరికి మళ్ళా టార్గెట్స్ జిల్లాకు ఒక రూ. 1,00,00,000 పెడితే, హ్మ్. ఉమ్మడి జిల్లాకు రూ. 1,00,00,000 వస్తే మా జిల్లాకొచ్చేసరికి 25,00,000. దానిలో మాకేం సరిపోతాయి? సరిపోవు కాబట్టి కొంత అంటే కేసీఆర్ గవర్నమెంటు కొత్తగొచ్చినప్పుడు హ్మ్. మాకు పర్మనెంట్ పెండాల్స్ యేసుకుంటే 50% సబ్సిడీ అంటే 2,00,000 ఉంటే రూ. 1,00,000 ఇచ్చిండు. గత 6 సంవత్సరాలకెళ్ళి మాకు ఆ సబ్సిడీ రాలేదు. ఈ సంవత్సరం టార్గెట్స్ వచ్చినాయి గానీ ఒక 4 ఎకరాలే వచ్చిందన్నారు. అది ఎవరికి పోతదో తెలవదు. కొంత మాకు ఇంకా ఈ బెటర్. ప్లాస్టిక్ ట్రేస్ గానీ, హ్మ్. ఆహ్, ఇగ మన ఈ ట్రాన్స్‌పోర్టేషన్ గూడ్స్ వెహికల్ ఇప్పుడు మత్స్య శాఖోళ్ళైతే ఎట్లా అయితే ఇచ్చిర్రో వాళ్ళకు తెనుగోళ్ళకు, అవును సార్. మాకు ముదిరాజులకు, వాళ్ళకు, బెస్తోళ్ళకు అట్లా గూడా మాకు కూరగాయ రైతులను గుర్తించి మాకు గూడా 4 వీలర్ వెజిటబుల్ ఆన్ వీల్స్ అని కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్‌లో మాకిచ్చిర్రప్పుడు. అట్లా మళ్ళా ఈ గవర్నమెంట్ గూడా ఇస్తదని మేము ఆశిస్తే ఇంకా మాకెందుకంటే కరీంనగర్ మార్కెట్‌లో లేకపోతే పెద్దపల్లి పోతాం, లేకపోతే వరంగల్ పోతాం. మాకు ఓకే. ఆ వెజిటబుల్ ఆన్ వీల్స్ కొట్టడానికి మాకు కొద్దిగా ఆహ్, ఆటో వాహనాలు. ఫెసిలిటీస్ మాకు కావాలని మేము ప్రభుత్వంకి మీ ద్వారా విన్నవించుకుంటున్నాం. ఓకే సార్. థాంక్ యూ సార్. ఇప్పుడే మనం మాట్లాడాం గదా! రైతు తిరుపతి గారితో. సో, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ప్రతి ఒక్కరు గూడా ఇక్కడ వెజిటబుల్ సాగు జేస్తున్నారు. అందరూ గూడా వాళ్ళకున్న పొలంలో ఎంతో కొంత భాగాన్ని వెజిటబుల్స్ కొరకు కేటాయించారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం స్టార్టింగ్‌లో వీళ్ళకి 50% ఆహ్, ఎరువులు గానివ్వండి, ఇంకే విధమైన సహాయం గానివ్వండి, పంటకు సంబంధించిన హెల్ప్ జేయడం జరిగిందంట. సో, ఈ 5 ఇయర్స్ తర్వాత ఎక్కడా గూడా వాళ్ళకి ఎలాంటి సహాయము రావట్లేదు అంటూ గూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో, ప్రభుత్వం గుర్తించి వాళ్ళ కూరగాయల పంటలకి అవసరమైన ఎంతో కొంత సహాయాన్ని వాళ్ళకందించి, ఇంకా వాళ్ళని ప్రోత్సహించాలంటూ గూడా మనం సుమన్ టీవీ తరపున విజ్ఞప్తి చేస్తున్నాను. కెమెరా పర్సన్ బిట్టితో లావణ్యారెడ్డి, సుమన్ టీవీ కరీంనగర్.